గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. గెలిచావు, గెలిపించావు, స్ఫూర్తిని నింపావు అంటూ శ్రీచరణి, ఎవరైతే మన ఆంధ్ర అమ్మాయి, కడప అమ్మాయి, మొత్తం అన్ని మ్యాచ్ల్లో ఆడి వికెట్లు తీసి నిన్న ప్రధానమంత్రి కూడా చిట్ట చివరి ఓవర్ వేసేటప్పుడు అంత టెన్షన్ని కూడా ఎలా అధిగమించి నవ్వుతూ చేసావమ్మా అని అడిగినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మాయికి వాళ్ళ స్వాగతం కొద్దిసేపటి క్రితం పలికారు గన్నవరం దగ్గర. ఆమెకి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారిక స్వాగతం పలకడం అన్నటువంటిది మంచి పరిణామం. అయితే ఈనాడు 100% సేవలు ఆన్లైన్లో అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రజలు ఇంకా కార్యాలయాలకు పిలవడం ఏంటి, ఇక నుంచి అంత డేటా ఆధారిత పాలన, మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో బాధ్యత. డిసెంబర్ 2వ వారంలో జిల్లా కలెక్టర్ల సదస్సు, డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి ఆలోచన ఇది. సక్సెస్ అయితే చంద్రబాబు పేరు చిరకాలంగా జీవితంలో నిలిచిపోతుంది. ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగడం, ఆఫీసులలో లంచాలతో చచ్చిపోతున్నారు జనం. దానికి పరిష్కారం మొత్తం ఆన్లైన్లో సేవలు ఉంచడం. ఎంతవరకు చేస్తారన్నది చూడాలి. లేకపోతే కనుల ముందుకు కలల సౌధం అంటూ ఈ నెలలోనే పేదల చేతికి 6,552 టిట్కో గృహాలు, 8 ఏళ్ల నిరీక్షణకు తెర, పక్కాగా మౌలిక వసతుల కల్పన, వచ్చేడాది మార్చి నాటికి 1.18 లక్షల ఇళ్లు అందించేలా ప్రణాళిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే కలల సౌధం కోసం 8 ఏళ్లకు పైగా వేచి చూస్తున్న పేదల నిరీక్షణ ఫలించనుంది. 2017-19 మధ్యనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చాలా వరకు గృహాల నిర్మాణం పూర్తయిన వైకాపా ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించుకుని 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసింది. అద్దెళ్లలోనే మగ్గేలా చేసింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారులకు రావడంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పించే చర్యలు చేపట్టింది. క్రమం తప్పకుండా నిధులు కేటాయిస్తూ పనులు సకాలంలో పూర్తయ్యేలా చూస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సిగ్గు, శరము, నీతి నియమము లేని నీచ జర్నలిజం అనేటటువంటి దానికి వీళ్ళు సజీవ సాక్ష్యం అనడానికి ఈ వార్త సజీవ సాక్ష్యం. ఇదే పత్రికలు ఆనాడు గృహప్రవేశాలు కూడా చేసేశారు. 20 లక్షల ఇళ్ళని రాశారు. చివరికి ఏంటండి, జగన్ హయాంలో టిట్కో ఇళ్ళు పూర్తి చేసి ఒక 55,000 ఇళ్ళు దాకా ఇచ్చాడు. ఇప్పుడు పూర్తి చేస్తున్నది 1,16,000 ఇళ్ళు. రేపు ఈ నెలలో 6,552. అంటే ఈడ్చిపెట్టదంతే మొత్తం కలిపి 2 లక్షల ఇళ్ళు కూడా లేదు. బాబు గారి హయాంలో ఇచ్చింది ఇన్ని సంవత్సరాలు. మరి అదే జగన్మోహన్ రెడ్డి 30 లక్షల ఇళ్ళకి పట్టాలు ఇచ్చి, సొంత స్థలం ఇచ్చి, దాంట్లో 9 లక్షల ఇళ్ళు పూర్తయితే దాని మీద విషం చింపారు. ఊరి చివర కట్టారు, అట్లా చేశారు, ఇట్లా చేశారు. ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఊరి చివర కాకపోతే ఊరి మధ్యలో కట్టారా? అది కూడా 4 అంతస్తులు 5 అంతస్తులు. జగన్ హయాంలో కట్టినటువంటి ఇచ్చినవన్నీ కూడా సెంటున్నర ఏది స్థలాలు ఆ ఇళ్ళకి సంబంధించి. దాన్ని అది సమాధి కింద పనికొస్తుంది, శ్మశానం కింద పనికొస్తుంది అని చెప్పారు. చదరపు అడుగులు 480 చదరపు అడుగులు ఉంటే, అలాగే 720 చదరపు అడుగులు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా 320, 390 ఆ లోపు చదరపు అడుగులు. మరి అది పచ్చిదగానే కదా. ప్రజల్ని ఇలా మోసం చేస్తూ బహిరంగంగా ఇట్లా తప్పుడు వార్తలు రాయడం వీళ్ళకే చెల్లింది. లేకపోతే వందే మాతరానికి నేటితో 150 ఏళ్ళు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉదయం 9:50 గంటలకు దేశవ్యాప్తంగా జాతీయ గేయాలాపన, ఏడాది పొడవునా వేడుకలు ప్రారంభించనున్న ప్రధాని. భారత స్వతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి శుక్రవారంతో 150 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు. అనంతరం స్మారక స్టాంపు, నాణ్యాన్ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వందే మాతర గీతం ఈ దేశపు గుండెకాయ, స్వతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కళ్ళ నినాదం. తీరా చూస్తే ముస్లింలు ఫీల్ అవుతారని వందే మాతర గీతాన్ని జాతీయ గీతంగా కానియకుండా జాతీయ గేయంగా మార్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని ఆలపించబోతున్నారు. లేకపోతే బీహార్లో రికార్డు స్థాయి పోలింగ్ అంటూ తొలి దశలో ఓటేసిన వాళ్ళు 65%. బీహార్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాలు గురువారం పండగ వాతావరణంలో జరిగిన ఓటింగ్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 60% మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గంజియాల్ విలేకరులకు చెప్పారన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే 500 ఆస్తులకు ఒక్కటే ఫోన్ నెంబర్, మ్యాపింగ్లో పంచాయతీ కార్యదర్శులు ఘోర తప్పిదాలు, 3,000 పంచాయతీల్లో తప్పుడు నెంబర్ల వినియోగం, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున 26 మంది సస్పెన్షన్. గ్రామ పంచాయతీల ఆస్తులకు ప్రాపర్టీ, వాటి యజమాని ఫోన్ నెంబర్ను మ్యాపింగ్ చేయడం సహాయం.
500 వేర్వేరు ఆస్తులకు ఒకే మొబైల్ నెంబర్ ఉంటే ఎక్కడైనా చూసారా? కొందరు పంచాయతీ కార్యదర్శుల ఘనత ఇది. స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ప్రజల ఆస్తులను అప్లోడ్ చేస్తూ యజమానుల ఫోన్ నెంబర్లను మ్యాపింగ్ చేయడంలో వాళ్ళు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 3000కు పైగా పంచాయతీలు 300 నుంచి 500 ఆస్తులు ఒకే నెంబర్తో మ్యాపింగ్ చేసేశారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. జిల్లాకు ఒకళ్ళు చొప్పున 26 మంది పంచాయతీ కార్యదర్శులను పంచాయతీరాజ్ శాఖ గురువారం సస్పెండ్ చేసింది అన్నట్టు హైలైట్ చేశారు. చాలా ముఖ్యమైనటువంటి, ఎందుకంటే మనం ఇల్లు అమ్ముకోవాలని కొనుక్కోవాలన్నా అందులోకి ఓటీపీ నెంబర్ వచ్చినప్పుడు ఆ ఫోన్ నెంబర్కి వెళ్తుంది, అదేమో మంది కాదు. అప్పుడు దాన్ని పట్టుకుని రేపు ఎవడైనా ఏమైనా చేసుకోవచ్చు కదా. రేపు పొద్దున ఉద్యోగి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినా లేకపోతే రిటైర్ అయిపోయినా అప్పుడు రేపు పొద్దున అతను బ్లాక్మెయిల్ చేస్తాడు కదా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. మీద చర్యలు కరెక్టే, సేమ్ టైం ఆ ఫోన్ నెంబర్ నుంచి ఎవరికి నెంబర్లు సపరేట్గా ఎంటర్ చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ భారీ క్వాంటమ్ కంప్యూటర్ 1772 కోట్ల పెట్టుబడి ప్రతిపాదన. ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో 1772 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదించింది. ఇందులో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1200 క్యూబిక్ సామర్థ్యం ఉన్న 50 లాజికల్ క్యూబిక్స్ భారీ క్వాంటమ్ పరిశ్రమ కంప్యూటర్ను ఏర్పాటు చేయబోతోంది. ఆ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు అధికారులు జరిపిన సంప్రదింపులు కొలుక్కొచ్చాయి. మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారన్నట్టు హైలైట్ చేశారు. అయితే మీ అమ్మాయికి మీరెంత దన్ను అంటూ సానియా మిర్జా తన ఆటతో ఆకర్షణతో తరాన్ని ఊపేసిన టెన్నిస్ తార ఒక భారత అమ్మాయి గ్రాండ్ స్లామ్ టోర్నీ అరెస్ట్ సాధించడమే గగనమైన పరిస్థితులు. ఏకంగా 6 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది హైదరాబాద్. మహిళల టెన్నిస్లో ఎదగడానికి దేశంలో తన కంట్రోల్ మోడల్ ఎవరు లేకపోయినా తనకు తానే స్ఫూర్తిగా నిలుస్తూ ముందడుగు వేసిన సానియా కొన్ని తరాలకు ప్రేరణ ఇచ్చేలా ఆటల అత్యున్నత శిఖరాలు అందుకుంది. ఆటతో పాటు విలక్షణ వ్యక్తిత్వం సానియాను భిన్నంగా నిలబెట్టింది. ఈనాటికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా ఆట అనంతర జీవితం, తన ముద్దుల తనయుడి విశేషాలు వివరించారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు సందేశం ఇచ్చారు అంటూ ఒక వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాంకేతిక సాయంతో కోర్టు కేసుల్లో కౌంటర్లు అద్భుతం, అన్ని శాఖలు దీనిపై దృష్టి సారించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. కోర్టు కేసుల్లో కౌంటర్ వేయడానికి సాంకేతికత వినియోగిస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ వివరించారు. ఆర్టీజీఎస్లో ఏజెంట్ స్పేస్ ఉపయోగించి వేర్వేరు ప్రాంప్టులు తయారు చేసాం. భూసేకరణ కేసులో సుప్రీంకోర్టు హైకోర్టు కేసులు అప్లోడ్ చేయించాం. పిటిషనర్ అఫిడవిట్ మన ప్రాంప్ట్ 2 అప్లోడ్ చేస్తే ఆ కౌంటర్లు అద్భుతంగా వచ్చాయి. జనవల్ శాఖలోనూ అలాగే చేస్తున్నాం. గతంలోని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అవగాహన లేకుండా చేయడంతో ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతినేవని చెప్పారు. ఇది మంచి ఆలోచన, అన్ని శాఖలు దీనిపై దృష్టి పెట్టమని చెప్పి చంద్రబాబు సూచించారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సచివాలయాల పేరు త్వరలో మార్పు, విజన్ యూనిట్లుగా వాడుకోవాలని సీఎం. ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పేరు పెడతామని మంత్రి అంటూ గ్రామ వార్డు సచివాలయాల పేరుతో త్వరలో మారనుంది. వీటిని విజన్ యూనిట్లుగా వినియోగించుకోవాలని డేటా ఆధారిత పరిపాలనపై సచివాలయం గురువారం నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. విజన్ యూనిట్లలో సచివాలయాల్లో సమర్థులైన ఉద్యోగులను ఉపయోగించుకుంటామని ఆయన వెల్లడించారన్నట్టు హైలైట్ చేశారు. అయితే ఇది కాదు, విజన్ యూనిట్ అనేది కాదు, వేరే పేరు పెడతామంటూ ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది. అయితే గోడ కూల్చేందుకు మరో 32 లక్షలు చెల్లించిన విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, ఆమె కంపెనీకి హైకోర్టు ఆదేశం. రెస్టో బార్ల విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేయండి, యూఎంసీకి ఆదేశం. విశాఖ జిల్లా భీమిలి బీచ్ సమీపంలో సిఆర్జెడ్ నిబంధనలు నిర్మించిన కాంక్రీట్ గోడలో ఇప్పటికే కొంత భాగాన్ని కూల్చేందుకు మిగిలింది కూడా కూల్చేందుకు 31 లక్షలు 2 వారాల్లో జీవీఎంసీకి జమ చేయాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డిని అభియాన్ రియల్టర్స్ కంపెనీ హైకోర్టు ఆదేశించింది. కాంక్రీట్ గోడ నిర్మించి పర్యావరణానికి నష్టం చేసినందుకు 17 కోట్లు చెల్లించాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రి శాఖ నేతృత్వం కమిటీ ఇచ్చిన వేదికపై అభ్యంతరాలు తెలిపేందుకు 2 వారాల సమయం ఇచ్చింది అన్నట్టు హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి యువతే లీడర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. సమాజంలో యువత విద్యార్థుల పాత్ర అత్యంత కీలకం. వైఎస్ జగన్ మంచి రాజకీయాలకు విద్యార్థి దర్శించే బీజం. ఓ నాయకుడి గురించి కాళ్ళు ఎగరేసుకుని చెప్పేలా ఉండాలి. మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. చూసి చూడనట్లు వదిలేసామంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దేలా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది మన ప్రభుత్వంలోనే. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, నాడు నేడుతో కార్పొరేట్కి ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు, విద్యా దీవెన, వసతి దీవెన కోసం 16,800 కోట్లు వ్యయం చేశాం. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా కరికులం. జీఈఆర్లో గణనీయమైన ప్రగతి. కూటమి ప్రభుత్వంలో మొత్తం రివర్స్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం. 2.5 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో వాటిని పూర్తి చేసేందుకు 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇవ్వలేరా? మీరు తీసుకురాకపోగా స్కాముల కోసం మెడికల్ కాలేజీని అమ్మేస్తారా చంద్రబాబు? పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశం. ఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిప్పులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది సోషల్ మీడియా యుగంలో డ్రైవ్ చేసేది యువత చేతుల్లోని భవిష్యత్తు ఉంది. వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది. ఆ ప్రభుత్వం మీరు సెట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్ అంటూ వాళ్ళని మోటివేట్ చేసింది హైలైట్ చేశారు. లేకపోతే మన ఖాతాలో వేసేద్దాం అంటూ గొప్పల కోసం పథకాలు, వ్యవస్థల పేరు మార్పులు. ప్రతి అడుగులోనూ సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ. పరిపాలన వికేంద్రీకరిస్తూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఇచ్చినాడు సీఎం జగన్. వాలంటీర్లతో కలిసి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటికి గుమ్మమద్దగా ప్రభుత్వ సేవలు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవస్థపై బాబు అక్కసు. గ్రామ వార్డు సచివాలయాన్ని విజన్ యూనిట్లుగా మార్పు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే భవనంపై నుంచి దూకేశా. పొందూరు కేబీవీసీ కేజీబీవీలో ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఇంటర్ విద్యార్థిని వెల్లడి.
మీరు ఎస్సీ వాళ్ళు అసహ్యంగా ఉంటారు, మీ పక్క నిల్చోవాలంటే చాలా అసహ్యం, మీ అమ్మ బ్యాండ్ మేళానికి వెళ్తుంది కదా, నువ్వు కూడా వెళ్తావు, మీరు ఎందుకెంత మురిగ్గా ఉన్నారు, మీ అమ్మ తప్పుడు మనిషి కదా, ఇలా కులం పేరిట అసభ్య మాటలతో తీవ్రంగా టార్చర్ చేశారు, తన తల్లి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడారని బాలిక ఆవేదన. నేను బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి 2 కాళ్ళు విరిగి నా చదువు అర్ధాంతరంగా ఆగిపోవడానికి ప్రిన్సిపాల్ సీపాన లలిత కారణం అని శ్రీకాకుళం జిల్లా పొందూరు కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయం 2 నెలల కేజీబీవి 2 నెలల కిందట ఆత్మహత్యకు యత్నించిన దళిత విద్యార్థిని తెలిపింది. కులం పేరుతో తనను తన తల్లిని ప్రిన్సిపాల్ తీవ్రంగా దూషించడం వల్ల చనిపోవాలని ప్రయత్నించానని వెల్లడించింది. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్లోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థిని గురువారం మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన తెలియజేసింది. మీరు ఎస్సీ వాళ్ళు అసహ్యంగా ఉంటారు, మీ ఎస్సీ కాలనీలో నుంచి రావాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది, ఇప్పుడు మీరు మా హాస్టల్లో జాయిన్ అయ్యారు, మీ పక్క నిల్చోవాలంటే చాలా అసహ్యం, మీ అమ్మ బ్యాండ్ మేళానికి వెళ్తుంది కదా, నువ్వు కూడా వెళ్తావా, మీరు ఎందుకెంత మురిగ్గా ఉన్నారు, మీ అమ్మ తప్పుడు మనిషి కదా, నువ్వు అబ్బాయిలా బిహేవ్ చేస్తున్నావు, పీటీజీ మేడమ్స్ ఏమైనా నీకు తప్పుడు పనులు నేర్పిస్తున్నారని ఎస్ఓ ప్రిన్సిపల్ మేడం తరచూ వేధించేవారని విద్యార్థిని ఆవేదన చేసింది. అంతేకాకుండా తన తల్లిపై పలు తప్పుడు వదంతులు వ్యాప్తి చేశారని, ఏఎన్ఎం అటెండర్ అకౌంటెంట్ సార్ కూడా వేధించారు, ఇలా తరచూ అసభ్య మాటలతో వేధించడం వల్లే అందరూ పడుకున్న నాకు బిల్డింగ్ పై నుంచి దూకేశానని తెలిపింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో తన వద్దకు ఏసీపీ సారు ప్రిన్సిపల్ మేడం వచ్చి బెదిరించారని, అందువల్ల అప్పుడు కాలు జారి పడిపోయినట్టు పోలీసులకు తప్పుగా చెప్పానని వివరించింది. 2 నెలలుగా రిమ్స్లో చికిత్స పొందుతున్నానని, కుడికాలికి 6 ఆపరేషన్లు అయ్యాయని, ఎడంకాలికి పిండిగట్టు కట్టాను, పట్టించుకునే నాదుడే లేరని ఆ విద్యార్థిని వాపోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిఐడి బరితెగింపు అంటూ సాక్షుల వాంగ్మూలాల లాగానే మార్చేస్తున్న పరిస్థితి, మద్యం అక్రమ కేసులు అడ్డగోలుగా దర్యాప్తు చేస్తూ సంబంధం లేని వాళ్ళందరినీ ఈ కేసులు ఇరికించడం, సాక్షులు చెప్పని విషయాలను చెప్పినట్టుగా తమకు కావాల్సిన విధంగా మార్చుకోవడం లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల పేర్లను ఆ వాంగ్మూలాల్లో చేర్చడం, వెరసి అంతిమంగా ఈ కేసును తమ లక్ష్యం దిశగా తీసుకెళ్లడం వంటి చర్యలతో ప్రభుత్వ పెద్దలు మెప్పును పొందే ప్రయత్నం చేస్తున్న సిఐడి బరితెగింపు ఇప్పుడు మరోసారి బహిర్గతమైంది. సిఐడి బరితెగింపు 2 సాక్షులు ఎదురు తిరిగారు. తాము చెప్పని విషయాలతో సిఆర్పిసి సెక్షన్ 161 కింద సిఐడి తయారు చేసిన వాంగ్మూలాలను దర్యాప్తు రికార్డు నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సాక్షులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు పెనక శరత్ చంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సిఆర్పిసి సెక్షన్ 161 కింద తాము ఏ వాంగ్మూలం అయితే ఇచ్చామని సిఐడి చెప్తుందో వాటిని తాము ఇవ్వలేదని వాళ్ళు పిటిషన్లో వివరించారు. గత నెల 13న హైదరాబాద్ వచ్చి వాళ్ళు తమ వాంగ్మూలాలు నమోదు చేశారని తెలిపారు. కాగా 16న సోషల్ మీడియాలో తాము ఇచ్చిన వాంగ్మూలాలంటూ ఓ రిపోర్ట్ విస్తృతంగా సర్క్యులేట్ అయిందని తెలిపారు. దీంతో తాము తమ వాంగ్మూల ప్రతులను తీసుకుని పరిశీలించామని, విస్మయకరంగా తాము చెప్పిన దానికి భిన్నమైన అంశాల వాంగ్మూలాలు ఉన్నాయని తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప గురువారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మయాంక్ జైన్, సిఐడి సిట్ తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లోద్రా, పోసాన వెంకటేశ్వర వాదన వినిపించారు. వ్యాజ్యాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ న్యాయస్థానం కేసు తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లోకేష్ టూర్లో ప్రమాదం అంటూ మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికేందుకు వెళ్తే కూలీ డబ్బులు ఇస్తారని ఆశతో వెళ్లిన 11 మంది పేద మహిళలు టీడీపీ నేతల కక్కుర్తి కారణంగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. లోకేష్ గురువారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నాను, స్వాగతం పలకడానికి గుడ్లూరు మండలం మోచర్ల వస్తే ఒక్కొక్కరికి 300 కూలీ ఇస్తామని ఉలవపాడు మండలంలోని కరేడు పంచాయతీ టీడీపీ నాయకులు అలగాయపాలెం ఎస్సీ కాలనీ మహిళలకు చెప్పారు. కానీ సరిపడా ఆటోలు ఏర్పాటు చేయకపోవడంతో అదే కాలనీకి చెందిన చెరుకూరి హరి ఆటోలో 11 మంది మహిళలు ఇరుక్కుని మోచర్ల వద్దకు వెళ్లారు. తిరిగి అలగాయపాలెం ఎస్సీ కాలనీకి వస్తూ ఉలవపాడు సమీపంలో దక్షిణ బైపాస్ వద్ద పెట్రోల్ బంకులో ఆటోకు డీజిల్ కొట్టించుకుని హైవే ఎక్కే సమయంలో నెల్లూరు వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్తో పాటు దానిలో ఉన్న మహిళలు అందరూ గాయపడ్డారు. రావినూతల ఎలమందమ్మ, రావినూతల ప్రభావతి, రావినూతల లక్ష్మి, చెరుకూరి మరియమ్మ, రావినూతల లక్ష్మి, చెరుకూరి మరియమ్మ, చెరుకూరి లక్ష్మి, చెరుకూరి సునంద, చెరుకూరి అనూష, సిరియస్తో పాటు డ్రైవర్ హరిని హైవే అంబులెన్స్లో ఉలపాడు సిహెచ్సికి తరలించారు. రావినూతల నాగమ్మ, రావినూతల ప్రసన్న బేబీ, రావినూతల మరియమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు జీజీహెచ్కి తీసుకెళ్లారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మద్యం అమ్మకాలు డౌన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం, లైసెన్సీ దుకాణాలకే విక్రయాలు పరిమితం. అక్టోబర్లో తగ్గిన మద్యం విక్రయాలు సెప్టెంబర్ కన్నా 99 కోట్లు తక్కువ. గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే ఏకంగా 430 కోట్లు తగ్గిన అమ్మకాలు. కొన్ని జిల్లాల్లో 25% పైగా తగ్గుదల. నాటుసారా, నాన్ డ్యూటీ మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయోనని అనుమానాలు. మద్యం విక్రయాలు భారీగా తగ్గే బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతుండటం అమ్మకాలు అధికారిక దుకాణాలకే పరిమితమయ్యాయి. విక్రయాలు తగ్గడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. అయితే 5 జిల్లాల్లో ఏకంగా 25% పడిపోయాయి. దీనికి కారణాలపై ఎక్సైజ్ శాఖ విశ్లేషణ జరుపుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు విచిత్రం ఉంది. బెల్ట్ షాపులు తీసేసినట్టు ఇప్పుడు మనం నమ్మాలన్నమాట. బెల్ట్ షాపులు ఇప్పుడు మన ఊళ్ళల్లో లేవు అని నమ్మాలి. బేసిక్గా అక్కడ కల్తీ కళ్ళు దెబ్బ, కల్తీ లెక్కరే కల్తీ అనేటప్పటికి ఒకటి. రెండవది ఆర్థిక స్తోమత కరువడం. అంటే మన జిఎస్టీ రేట్లు తగ్గేటప్పటికి చాలామంది కొత్త వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు, అప్పుడు కొంత అప్పులు చేశారు. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ దాన్ని డైవర్ట్ చేసుకొస్తున్నారు. లేకపోతే వన్ విజన్ వన్ డైరెక్షన్ అన్నటువంటిది ఇదే ప్రభుత్వ విధానం చంద్రబాబు అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే అదానీకి బ్రేకులు అంటూ న్యాయ చిక్కుల్లో బీచ్ శాండ్ కాంట్రాక్టు, డెవలపర్గా అల్యూవియల్
హెవీ మినరల్స్ అదానీ కంపెనీకి 90% వాటా, చట్టంలో డెవలపర్ లేదన్న వాదనపై తెరపైకి. ప్రస్తుతం హైకోర్టులో కేసు విచారణ. ఎండీసీకి 10% వాటా పైన కాంట్రాక్ట్ భవితవ్యం. బీచ్ శాండ్ మైనింగ్ వ్యవహారం మరోసారి న్యాయ చిక్కుల్లో పడింది. టెండర్ వ్యవహారం నిలిచిపోయింది. అదానీ గ్రూపునికి చెందిన అల్లువియల్ హెవీ మినరల్స్ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థల మధ్య ఒప్పందం కుదిరిన అది ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర మైనింగ్ చట్టం మార్గదర్శకాలకు విరుద్ధంగా డెవలపర్ అనే పాత్రను తెరపైకి తెచ్చి అదానీ గ్రూపునికి లబ్ధి చేకూర్చేందుకు టెండర్ కట్టబెట్టారని, వెంటనే ఈ టెండర్ రద్దు చేయాలని గత నెలలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బీచ్ శాండ్ ప్రాజెక్టులో డెవలపర్గా ఉన్న అదానీ గ్రూప్ కంపెనీకి 90% లీజుదారైన ఏపీఎండీసీకి 10% వాటాను ఖరారు చేయడం పట్ల న్యాయ చిక్కులు ఉత్పన్నమయ్యాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే. డెమోక్రాట్లు ఓ కమ్యూనిస్టును కూర్చోబెట్టారు. అమెరికాని క్యూబా వెనిజులాలా మార్చాలని యత్నం. న్యూయార్క్లో ఆర్థిక సామాజిక విపత్తు తప్పదు. కమ్యూనిజమా కామన్ సెన్స్ ఏది కావాలో తేల్చుకోవాలి. మందాని చాలా ఆగ్రహంగా ప్రసంగించారు. నా పట్ల మర్యాదగా ఉంటే మంచిది అంటూ ట్రంప్ హెచ్చరించారు అన్నట్టు హైలైట్ చేశారు. అయితే కేంద్రంపై మళ్ళీ సీజీఐ ఆగ్రహం. నేటి విచారణ వాయిదా వేయండి. ఏజీ తరపున ఏజీ అభ్యర్థన కుదరదన్న సీజీఐ జస్టిస్ గవాయ్. ట్రిబ్యునల్ సంస్కరణ కేసులో తుది వాదనలు వింటాం. సోమవారం ఏజీ రాకపోతే కేసును ముగిస్తామని వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నీచ పోస్టుల భాస్కర్ రెడ్డికి సంఖ్యలు. సీఎం సతీమణి సహా పలువురిపై బూతు పోస్టులు. తండ్రి చనిపోవడంతో లండన్ నుంచి రాక అంత్యక్రియలు పూర్తి. చెకప్ కోసం విజయవాడ కామినేని ఆసుపత్రి రాక అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇవే ప్రధానమైనటువంటి వార్తలు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.